ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు అనుమతిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి ఉత్తర్వులను ప్రస్తావించారు. సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదన్నారు. సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టుకు కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. కవిత పిటిషన్పై ఎప్పుడు విచారణ జరుపుతామో ఇవాళ చెప్పాలన్నారు. అయితే రిప్లై పిటిషన్ దాఖలకు సీబీఐ తరపు న్యాయవాది టైం కోరారు. దీంతో 10వ తేదీన వాదనలు విననున్నట్లు కోర్టు తెలిపింది. అప్పటి వరకు స్టేటస్ కొనసాగించాలని కవిత తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే వాదనలు విన్నాకే ఆదేశాలు ఇస్తామని చెప్పారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీపై తిహార్ జైల్లో ఉన్నారు. జైలులోనే ఆమెను ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు. ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను ప్రశ్నించవచ్చని సూచించింది. జైల్లోకి ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకువెళ్లేందుకు సీబీఐకి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. దీంతో ఆమె కోర్టుకు వెళ్లారు.